హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం 19వ నంబర్ గేట్ శనివారం రాత్రి 11 గంటలకు కొట్టుకుపోయింది. ఇది డ్యాంకు భారీ సమస్యను కలిగించింది. 19వ గేటు విరిగిపోవడంతో వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వృధాగా వదిలేస్తున్నారు. ఈ గేటు దాదాపు 38-40 టన్నుల బరువుతో ఉంది. డ్యాంలో మొత్తం 33 గేట్లున్నాయి. అందులో 15, 16, 17, 18, 19వ నంబర్ గేట్లను ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గేట్ విరిగిపోవడంతో తాత్కాలిక గేట్ ఏర్పాటుకు కర్ణాటక రాష్ట్రం హొసాళ్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. గేట్ మరమ్మతులు 5 రోజులు సమయం పడుతుందని అంచనా. అందుకోసం డ్యాంను క్రస్ట్ స్థాయి వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది. తుంగభద్ర డ్యాం పరిస్థితిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర మంత్రులు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ డ్యాంను 1949లో నిర్మాణం ప్రారంభమై 1953లో పూర్తయింది. 70 ఏళ్లలో ఇటువంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. గేట్ విరిగిపోయిన సమాచారం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం 1633 అడుగుల పూర్తి స్థాయి నిల్వలో ఉంటుంది. అయితే 1585 అడుగుల నీటితో కూడా కాలువలను నీటిని విడుదల చేయవచ్చు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో 105 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో సాగు, తాగునీటి సమస్యలను తగ్గిస్తుంది. డ్యాంను దిగువ పెద్ద ఎత్తున నీటిని వదిలి దిగువ ప్రాంతాలు ముఖ్యంగా కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ విపత్తుకు ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణమని, నిండి ఉన్న డ్యాంలో తలుపు కొట్టుకుపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది. తాత్కాలిక గేట్ అమర్చాక నీటి నిల్వలు తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో పనిచేసే గేటు ఏర్పాటు చేస్తారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధృవీకరించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ సీజన్లో వర్షాలు తక్కువగా పడటం, వర్షాధారిత పంటలు నిరాశకు గురవుతున్నాయి. తుంగభద్ర డ్యాం వద్ద పర్యాటకుల రాకను నిషేధించారు. ఇది పరిస్థితి సీరియస్ గా ఉన్న కారణంగా జరిగింది. జూలై నెలాఖరుకే తుంగభద్ర వరద రావడంతో ప్రస్తుతం డ్యాంలో నిల్వ ఉన్న నీరు రబీ పంట కాలానికి అనుమానంగా మారింది. ఎల్ఎల్సి కింద 26.368 టీఎంసీల కేటాయింపుతో 2.84 లక్షల ఎకరాలు కడప, అనంతపురం జిల్లాలో సాగు చేస్తున్నారు. అలాగే హెచ్ఎల్సి కింద ఖరీఫ్లో 46,000 ఎకరాలు, రబీలో 1.05 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. జూలై నెలలో తుంగభద్ర డ్యాం నుంచి దిగువ, ఎగువ కాలువలకు నీటిని విడుదల చేశారు. కానీ రబీ పంటలకు నీరు అందడం అనుమానంగా మారింది. గత సంవత్సరంలో తుంగభద్ర జలాశయం ఒక్కసారి కూడా నిండలేదు. అప్పట్లో రెండో పంటకు నీరు కష్టమైందని ఇంజనీర్లు పేర్కొన్నారు. క్రస్ట్ గేట్ సమస్య రాకుండా ఉంటే 105 టీఎంసీల నీటి నిల్వ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో రబీ పంట కాలానికి కనీసం 30-40 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచేది. మరి మాకందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.